జీవము నయాన అనే గ్రామంలోకి వస్తా ఉంది. ఆహ్లాదకరంగా, సంతోషకరంగా, బ్యూటినెస్ గా ఉన్న అక్కడ ఏం మోసుకుపోతున్నారు? మరణము. అక్కడ ఏం వెళుతా ఉంది? డెత్, మరణం వెళుతా ఉంది. కానీ ఎప్పుడైతే యేసు అనే జీవం ఎంటర్ అయిందో, డెత్ డిఫీటెడ్. హల్లెలూయా. మరణము ఏమైపోయింది? ఓడిపోయింది. జీవము నిలిచింది. హల్లెలూయా. అయితే నేను మీకు ఏం అర్థం అవ్వాలనుకుంటున్నానంటే, ఎప్పటికైనా లైఫ్ విన్స్, డెత్ డిఫీట్ త్రూ క్రైస్ట్ జీసస్. ఎప్పటికైనా యేసు ప్రభు ద్వారా మరణము ఖచ్చితంగా ఓడిపోవాల్సిందే. మరణానికి సంబంధించిన, నిన్ను మరణానికి లాగివేస్తున్న ప్రతిదీ యేసు జీవానికి లొంగాల్సిందే. హల్లెలూయా. విశ్వాసులు నేర్చుకోవాల్సింది. అవిశ్వాసులు అయితే, కొత్తగా వచ్చే వాళ్ళైతే ఏం జరుగుతుందో అని చూస్తారు. అదే విశ్వాసులైతే మరణం ఉన్న దగ్గరనే, మరణము కనిపిస్తున్న కొలది, మరణం మాట్లాడుతున్న కొలది ఏమర్థం చేసుకోవాలంటే, నాలో జీవం ఉంది, నేను యేసుని కలిగి ఉన్నా, కాబట్టి నువ్వు ఓడిపోవాల్సిందే అని చనిపోయిన వ్యక్తితోని మాట్లాడాలంట. ప్రైజ్ ది లార్డ్. మీరు మాట్లాడుతురు గాక. నేనేమని చెప్తున్నాను తెలుసా? అదే జీవము, ఆయనలో ఉన్న జీవము, నయాన అనే గ్రామంలోకి వచ్చిన జీవము మనం అంగీకరించిన నాటనే మనలోకి వచ్చింది. వై యు బికేమ్ ఫెయిల్యూర్ పర్సన్ గా ఎందుకుంటో తెలుసా? ఎందుకు నేను ఓడిపోయిన వ్యక్తిగా ఉంటాను కొన్నిసార్లు అంటే, మనము అధికముగా జీవాన్ని మాట్లాడాలా. అందుకనే లైఫ్ అండ్ డెత్ ఎక్కడుందంట? మన నాలుక వశంలో ఉందంట. నువ్వేది అధికముగా పలుకుతావో నీలో ఉన్నదే బయటికి వస్తుంది, నీ హృదయంలో ఉన్నదే బయటికి వస్తుంది. అందుకనే నీ హృదయంలో నుంచి బయటికి రావాలంటే నీ హృదయంలోకి వాక్యం ఎక్కాల. ఏమెక్కాలా? అక్క మాటలు, చెల్లె మాటలు కంటే వాక్యం ఎక్కాల. వాక్యం ఎక్కిందనుకో, అక్క చెల్లె మాటలు రా, ఓన్లీ వర్డ్ ఆఫ్ గాడ్, ఓన్లీ దేవుని మాటలే. అప్పుడు ఏమవుతుంది? నువ్వు మాట్లాడుతున్న కొలది ఆ కనని గర్భము కూడా జీవంలోకి వస్తుంది. సో అందుకే ఏమంటానంటే, ఆయనను అంగీకరించిన నాట నుంచే జీవం మనలోకి వచ్చింది. ఎట్టకేలకు ఏ స్థితికైనా, ఎంతసేపు అయినా, ఎన్ని రోజులైనా, ఎన్ని సంవత్సరాలైనా, ఏ నాటికైనా జీవమే అధిగమిస్తుంది, మరణము ఓడిపోతుంది. అందుకనే వెరీ డీప్, వెరీ సింపుల్, ఆయనలో, ఇన్ హిమ్ వి హావ్ లైఫ్, ఆయనలో మనకు జీవం ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఆయనలో జీవం ఉంది కాబట్టి ఆయన అంగీకరించిన నీలో జీవం ప్రవహిస్తూ ఉంటది. మనకున్న ప్రాబ్లం ఏంటిదంటే, ఎక్కువ శాతం మన సరౌండింగ్ లో జరుగుతున్నదే మనం మాట్లాడుతూ ఉంటాం, మనల్ని తాకుతున్న దాన్నే మాట్లాడుతూ ఉంటాం. ద రియల్ బ్యూటీ గాడ్ ఇచ్చిందని మాట్లాడడం. హల్లెలూయా. దేవుడు ఏదైతే నాలో కలగజేస్తున్నో దాన్నే మాట్లాడతా. హల్లెలూయా. అందుకని ఏమంటారంటే, నువ్వు వాడినా వాడకపోయినా యు ఆర్ వెరీ బ్యూటిఫుల్. ప్రైజ్ ది లార్డ్. నువ్వు వేసుకున్న డ్రెస్ కంటే నీకు ఇచ్చిన ఫ్లెష్, నీకు ఇచ్చిన బాడీ స్ట్రక్చర్ గొప్పది. ఎందుకు? ఎవరిచ్చారది? గాడ్. హల్లెలూయా. అందుకనే నువ్వు మరణాన్ని అంగీకరించొద్దు, బలహీనతను అంగీకరించొద్దు. నీ మైండ్, నీ ఆలోచనకు అర్థమైపోవాలా. ఎందుకు? వాక్యం నీ హృదయంలోకి వస్తే వెలుగు వస్తుంది. వాక్యం నువ్వు వింటున్నప్పుడే నీలో ఆ శక్తి కలుగుతాది, నీలో ఆ జీవం కలుగుతాది. అందుకనే టోటల్ డిపెండ్, సంపూర్ణమైన నమ్మకము, ఆధారపడడం, దేవుని వాక్యం మీద ఆధారపడినప్పుడే నీలో నుంచి జీవం పనిచేస్తూ ఉంటది. హల్లెలూయా.